ఇదిగో ఇలాగా ఇలాగా ఇలా చెయ్యాలి. ఇదిగో చూసారా, ఇదే మౌంట్ ఫ్యూజీ. ఇది సీతాకోక చిలుక. ఇదెలా ఉంది? అద్భుతంగా ఉంది. ఇంకా చూపించవా? ఆగండి, ఇప్పుడు మీకు చూపించబోయేదేమిటంటే ఇదిగోండి, ఇది 6 మెట్ల నిచ్చెన. ఒరే నోబితా, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? జియాన్, సునియో, చిన్న పిల్లల్లాగా పిల్లలతో క్యాట్స్ క్రీడలు ఆడుతున్నావా? ఇందులో మీకేమిటి సమస్య? మీరిద్దరు ఏం పట్టుకున్నారు? నీకు దీనికేం సంబంధం లేదు నోబితా. నోబితాతో మనం ఆడుకోకర్లేదు. పద వెళ్ళిపోదాం జియాన్. అలాగే వెళ్ళిపోదాం పద. నోబితా, నీకు క్యాట్స్ క్రీడలే కరెక్ట్ గా ఉంటుంది. ఏమిటో వీళ్ళు. సరేలే, నేను ఇంకా చాలా చూపిస్తానే. అరే, నేను మర్చిపోయాను. వెంటనే ఇంటికి వెళ్ళాలి. అరే, అవును కదా, అంతరిక్ష పోరాటాన్ని మొదలు పెట్టే సమయం అయింది. ఏంటి అంతరిక్ష పోరాటమా? నేను కూడా వెళ్ళాలి, నన్ను క్షమించండి. అలాగే, మళ్ళీ కలుద్దాం. త్వరగా వెళ్ళాలి. కన్నాను కలలు ఎన్నో, వింత వింతగాను వింత కలలు, వింత కలలు. మనసు మైదానంగా మార్చి ఆటలు ఆడా ఆనందంగా ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వెళ్ళి తారలను తాకి వసా. నీ బదోరు తెరిచి వెళ్తాం, అద్భుతాలు ఎన్నో చూస్తా. కాలం గడిచే కొద్దీ ఎంతో ఎత్తును చేరుకుంటాం. అప్పుడు తలుచుకుంటాను సరదాగా గడిపిన క్షణాలు. శరణరాగా గొంతు కలపండి, కలిసి మెలిసి చేతులు కలపండి. డోరేమాన్ మా కలలను మంచి అదును చూసి పండేలా చూడు. సర్ప్రైజ్! అద్భుతంగా ఉంది. అదిరిపోయింది. అద్భుతమైన నక్షత్ర వీధి రక్షకులం. మేము ముగ్గురం కలిసికట్టుగా పోరాడతాం. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. తీసుకో. భలే భలే. ఆ రక్షకులు నాకు భలే నచ్చారు. నేను కూడా అలా హీరోనైతే ఎంత బాగుంటుందో. హీరో నోబితా ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రపంచంలోని అతి భయంకరమైన జియాన్ గుప్పెట్లో నువ్వున్నావు. అరెరే, తను షిజుకా రాకుమారి. అరెరే, తను డోరేమోన్. మర్యాదగా షిజుకాని వదిలే. హీరో నోబితా. నువ్వు ఒట్టి నోబితా మాత్రమే. సునియో, నన్ను నమ్మండి, పనులు జరుగుతాయి. నిన్ను ఊరికే వదలను. హీరో నోబితా దగ్గర నేను ఓడిపోయాను.
రాకుమారి నీకేం కాలేదు కదా నువ్వు చాలా మంచివాడివి నోబితా. ఆ, వద్దు వద్దు ఎంతైనా హీరో గొప్పవాడు కదా. నోబితా నోబితా ఆ టీవీకి అడ్డంగా నుంచున్నావు, తప్పుకో. నాకు నచ్చిన చిత్రం రాబోతోంది. ఆ, సరేలే అమ్మా. ఇంతసేపు మీరు చూసింది రక్షకుల ఆ, చిత్రం. చిత్రమా ఆ? చిత్రమా అది చిత్రం. నాకు ఆ విషయం తెలుసా నానా? ఆ, నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. ఆ, ఏం పని మీద వెళుతున్నావో చెప్పు. నేను హీరోని అయిపోతాను. జాగ్రత్తగా వెళ్ళిరా. నాకు అర్థమైంది. ఆ హీరోనా? ఆ, మేమందరం కలిసి హీరో చిత్రాన్ని తయారు చేస్తాం. ఈ విషయాన్ని ముందు షిజుకాకి చెప్తాను. ఆ, తను జియాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? ఆ, ఇద్దరు కలిసి సునియా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఆ, ముగ్గురు కొండ వెనక భాగానికి వెళ్ళారా? అసలు ఇక్కడ వాళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నట్టు? విశ్వం మాన్స్టర్ అదే. ఆ? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఈ విశ్వాన్ని రక్షించడానికి. దుర్మార్గుల్ని హతమారుస్తాము. మేమే రక్షకులం. అద్భుతమైన నక్షత్ర వీధి రక్షకులం. ఆ, నోబితా ఆ, కట్టు చేయండి, కట్టు చేయండి. అబ్బా, మేము బాగా చేస్తూ ఉన్నాం. ఆ, హే, అసలు మీరేం చేస్తున్నారు? చూస్తే కనిపించడం లేదా? మేమంతా హీరో చిత్రం తీస్తున్నాం. ఆ, హీరో చిత్రమా? మా నాన్న ఈ షూటింగ్ కెమెరా తీసుకొచ్చారు. అందుకే నేను ఒక గొప్ప హీరో చిత్రాన్ని తీయాలనుకుంటున్నాను. అర్థమైందా నోబితా? నాతో ఇలా మీరు చెప్పకుండా చేయడం నిజంగా చాలా దారుణం. నోబితాను కూడా మనతో కలుపుకుందామా? ఓ, కానీ నోబితా చూడ్డానికి హీరోలా ఉండడు కదా. మనతో నోబితాని కలుపుకుంటే ఈ చిత్రానికి విలువ ఉండదు. హే, అలా మాట్లాడద్దు. కాదు, మనం అందరం కలిసి ఆడుకుందాం. హ్మ్. ఇప్పుడు ఏం చేద్దాం సునియో? ఆ, ఉపాయం. నోబితా, నీకు తగిన పాత్ర నా దగ్గర ఉంది. నిజంగానా? యావూ యావూ యావూ. విశ్వం మాన్స్టర్ నోబికాన్ కాచుకో. ఇదిగో ఇది జియాన్ ప్రత్యేక ప్రతిభ. మా సత్తా ఏంటో ఇప్పుడు తెలుసుకున్నావు నోబిగాన్. డోరేమాన్. నోబిగన్ పాత్ర నాకు చెయ్యాలని లేదు. నాకు హీరో అవ్వాలని ఉంది డోరేమాన్. ఏంటి సోనియా స్నేహితులతో కలిసి నక్షత్ర విధి చిత్రాన్ని తీస్తున్నాడా? అయితే పద పద వెళ్దాం, భలే ఉంటుంది. నేను కూడా అందులో ఏదైనా పాత్ర చేస్తాను. మనిద్దరం ఒక www.toonworldchannel.com. అద్భుతమైన చిత్రాన్ని తీయాలి. అందులో నేనే హీరోగా నటించాలి. అర్థమైందా డోరేమాన్? ఇదిగో ఈ చింపి జుట్టుతో హీరోగా ఉండాలి. మనిద్దరం కలిసి తీసేటట్టుగా ఉంటే అదొక మంచి చిత్రంగా ఉండాలి. ఆ, నిజంగానా? అవును, నన్ను నమ్ము. పద వెళ్దాం. ఆ, హే, ఆగు. జియాన్ మెగాటాన్ దెబ్బ తీసుకో. నా దెబ్బ రుచి ఎలా ఉందో నీకు తెలిసిందా? ఏ కాలంలోనూ నన్ను ఎవరు ఓడించలేరు. మీరు చాలా కష్టపడుతున్నారే. మీ షూటింగ్ బాగా జరుగుతోంది కదా? హే డోరేమాన్,
కాకపోతే పిడిగుద్దులో కాస్త లోపం ఉంది. ఏంటి? నోబితా డోరేమోన్ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నావా? హే నేనేం చేయలేదు సునియో. హా, మీరు చిత్రం తీయదలుచుకుంటే మంచి చిత్రాన్ని తీయండి, సరేనా? ఏ ఏమిటి నీ ఉద్దేశం? ఉండు క్రీడా ఫ్లైట్. గ్రేడ్ అప్ లైటా? ఈ వెలుగు దేని మీద పడినా అది వెంటనే నిజంగా మారిపోతుంది. ఇప్పుడు షుజుకా వేసుకున్న దుస్తుల మీద దీన్ని ప్రసరిస్తే ఏమవుతుందో చూడండి. ఆ? ఓయ్. ఆ? ఏమైనా మారిందా? కాస్త నువ్వు ఎగిరి కంటే. ఏంటి ఎగరాలా? నా శరీరం గాల్లో తేలిపోతోంది. ఇప్పుడు ఇంకాస్త పైకి ఎగురు షుజుకా. అరే తను ఎగురుతోంది. తను స్వేచ్ఛగా ఎగరలేదు కానీ ఆశ్చర్యంగా ఉంది. షిజుకా నిజంగా చాలా గొప్పగా ఉంది. హే, అసలు ఏం జరుగుతోంది? మర్యాదగా చూపించు. మర్యాదగా చూపించు. షిజుకా వీళ్ళకి ఆ బండ్రాయిని ఎత్తి చూపించి చూద్దాం. ఇంత పెద్ద బండరాయినా? అరే నాకంత బలం లేదే. షిజుకా ఇప్పుడు శక్తివంతురాలు. అదే కాదు, దీనంతటికీ గ్యాడ్జెట్టే కారణం. ఒక సాధారణ మనిషి కంటే తన శక్తి ఇప్పుడు 20 రెట్లు పెరిగింది. ఇప్పుడు ఒకటి తీస్తున్నాను. చిత్ర దర్శకుడు రోబోట్. ఓ చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది. ఓ, హే, దీన్ని తినద్దు. ఓ. పీపీ, పీ. ఇది చిత్ర దర్శకుడు రోబోట్ యొక్క బర్గర్ దర్శకుడు. పేరు భలే రుచిగా ఉంది. పీపీ. ఈ దర్శకుడిని సంతోష పెట్టడం చాలా కష్టం. అతన్ని బాధ పెట్టకండి. మనం ఈ బర్గర్ దర్శకుడికి మన చిత్రం గురించి చెప్పామంటే తను సెట్టింగ్లని పాత్రల్ని సృష్టిస్తాడు, సరేనా? ఆ తర్వాత మీరు గనక తను చెప్పినట్టే నటించారంటే దర్శకుడు చిత్రాన్ని తయారు చేస్తాడు. మరి షూటింగ్ కెమెరా సంగతి? దర్శకుడా? పీప్ పీప్. ఆ, హా? హా? ఇది అతి సూక్ష్మమైన కెమెరా. ఇది ఎప్పుడూ మనల్ని షూట్ చేస్తూ ఉంటుంది. అది సరిగాని ఇది మంచి చిత్రాన్ని షూట్ చేస్తుందా? ఒక ట్రయల్ చేద్దామా? టైటిల్ ఏంటి? నోబిగాన్జియాన్ల పోరాటం. ఏం బాగోలేదు. వా, ఏమిటది? వాస్తవికమైన అంతరిక్ష ప్రతిమ. షూటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మొదలైందన్నమాట. నువ్వేం చేసావు ఇప్పుడు? అది తానుగా బయటకు వచ్చింది. నేను వదిలిపెట్టా. మీరు కొట్టుకున్నా సరే మీకు గాయాలు తగలవు. చెప్పదు
నాకేం కాలేదు. ఎందుకంటే అది నకిలీ మంట. ఓ అలాగా, నాకు అర్థమైంది. నోబిగా, సిద్ధంగా ఉన్నావా? జియాన్ ప్రత్యేక ప్రతిభని ఇప్పుడు రుచి చూడు. ఇదిగో నా ప్రత్యేక విసురు. ఓ నాయనో. మంచి వాళ్ళకి విజయం తథ్యం. ఓకే కట్. భలే డోరేమోన్, మనం కలిసికట్టుగా చిత్రాన్ని తయారు చేద్దామా? నీకు సహకరించడానికి ఉవ్విల్లూరుతున్నాను. ఏయ్, నువ్వు మాతో కలవడానికి వీల్లేదు. ఇలా చూడు, నువ్వు నాకు నోబితాకి హీరో వేషం ఇస్తే మేము మీకు సహకరిస్తాం. అవును, మాన్స్టర్ పాత్ర వద్దు. నోబితా, నువ్వు కూడానా? ఇలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేదు, ఒప్పుకుంటున్నాను. భలే భలే, నేను హీరోని అయిపోతాను. చాలా మంచి హే, విషయం, భలే, నోబితా. హే, ఇక భలే, భలే. ఆ తర్వాత ఇంకేం మాట్లాడద్దు. అదిరిపోయింది. నేను నక్షత్ర వీధి రక్షక నాయకుడి వేషాన్ని పోషిస్తాను. నాతో పెట్టుకుంటే ఎవరిని వదిలిపెట్టాను. ఏమన్నావు? నేనే నాయకుణ్ణి. అయితే నేను మీకు ఏ గ్యాడ్జెట్ ని ఇవ్వను. నిన్ను ఏ జియాన్, శాంతించు శాంతించు. ఇలా చూడు, మనం ఎడిటర్ ని ప్రాధేయపడి తర్వాత నువ్వే నాయకుడి పాత్ర పోషించేలా చేద్దాం, అర్థమైందా? కాబట్టి కోపడకు. సరేలే, ఏం చేస్తాను? నాయకుడి పాత్రని డోరేమాన్ కే వదిలేస్తున్నాను. బలి బలి. నోబితా, చాలా మంచి విషయం డోరేమోన్, నాకు మంచి హీరో పాత్ర దక్కింది. మనం శ్రమిద్దాం. సరే, అదరగొట్టు నోబికాన్. ఆ, సరే, ఇక నుంచి మనందరం కష్టపడి పని చేయాలి. ఇక మనం ఏర్పాట్లను మొదలు పెడదాం. అలాగే. చిత్రం బాగా రావాలి, అది చూసి అందరూ ఆశ్చర్యపోవాలి, సరేనా? నేను తీస్తున్నాను. యాహూ. చిత్రానికి టైటిల్ ని నిర్ణయించాను, నక్షత్ర వీధి రక్షకుడైన అద్భుతమైన హీరో. ఏంటి? అరే, ఏమైంది? ఇలాంటి బోర్ కొట్టే చిత్రం వద్దంటున్నాడు. కళాత్మకమైన చిత్రాన్ని తీయాలంటున్నాడు. ఎందుకు నువ్వు ఇప్పుడు ఇలా అంటున్నావు? నిజానికి డోరేమోన్ ఇచ్చే గ్యాడ్జెట్లు సమయానికి పనికిరావు కదా, కానీ నువ్వేంటి అతిగా మాట్లాడుతున్నావు? అవును, సరిగ్గా చెప్పావు. ఎందుకు నన్ను కూడా కొడుతున్నావు? మిస్టర్ బర్గర్, దయచేసి మన హీరో చిత్రాన్ని తీద్దాం, సరేనా? తను అమ్మాయిలు మాటలే వింటాడులా ఉంది. హఠాత్తుగా ఆసక్తి కనబరుస్తున్నాడు. తను బర్గర్ లాగే ఉన్నాడు, కానీ ఎంతో కష్టం మీద ఆసక్తిని పెంచుకున్నాడు. దీనికోసం ఎదురు చూస్తున్నాం. ఇది షూటింగ్ అని తెలుసు, కానీ ఎందుకో భయంగా ఉంది. నువ్వు హీరోవి కదా, ఏంటి ఇలా అంటున్నావు? అందులో అనుమానమే లేదు. చూడు, ఇప్పుడు అదర కొడతాను. నేను కూడా. నేను కూడా.
శత్రువు చాలా బలవంతుడు. అందరూ అప్రమత్తంగా ఉండండి. మనం సరైన నడవడిక తీసుకుంటేనే ఈ నక్షత్ర వీధిలో ప్రశాంతత నెలకొంటుంది. అర్థమైందా? భవిష్యత్తు ఏయ్, బాగుండాలి. ఈ సోదా ఆపి తలపడదాం. ఏ జియా, నువ్వు చెప్పే డైలాగ్ అస్సలు బాగోలేదు. ఓ కుదరదు, నేను ఆగలేను. నేను వస్తానుండు. అరే నాయకుడిని నేను కదా. జాగ్రత్త, అందరూ పారిపోండి. అమ్మో నా దగ్గరకు వస్తుంది. అందుకే నిర్లక్ష్యంగా ఉండొద్దన్నాను. ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా వినండి. మీరు వేసుకున్న దుస్తుల మీద గ్రేడెడ్ ప్లేట్ ని వాడాను. ఇది తీసుకొని పోరాడండి. సిద్ధం కండి. అలాగే నా కుస్తీ ప్రతిభని కనబరుస్తాను. నాకు మోడల్స్ తయారు చేసి మిషన్లను ఆపరేట్ చేయడం ఇష్టం. ఊహించినట్టే జరిగింది. డ్రిల్ దాడి అయిపోయావు. బహుశా నేను అదైతే బాగుంటుంది. వచ్చేయ్. అద్భుతంగా ఉంది. నాకు నచ్చిన షవరే నాకు ప్రత్యేకం. అందరూ అదరగొట్టేస్తున్నారు. అప్పుడే అనవసరంగా మెచ్చుకోవద్దు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. అద్దరగొట్టు నోబితా. విశ్వ మాన్స్టర్, నీతో తలబడతాను. నాలోని ప్రత్యేక ప్రతిభ ఏంటబ్బా? నేను ఊహించినట్టు గురి పెట్టడం కాదు, నిద్రపోవడం. వరుసగా టెస్టులో 0 మార్కులు తెచ్చుకోవడం. మిమ్మల్ని. ఏదో ఒకటి త్వరగా కానివ్వు నోబితా. ఇదిగో తీసుకో, కాచుకో. ఏమిటిది? క్యాచ్ క్రాడల్. చిన్నపిల్లాడ్లా ఆట ఆడతావేంటి? నేనేం చేయలేదు. సరే, ముందు లేచి నిలబడు. చక్కగా గురి పెడతాం. అలాగే సిద్ధం. నేను మాత్రం తక్కువ తిన్నానా ఏంటి? ఉండేస్తున్నా. తనను వదిలిపెట్టకూడదు. దాడి చేయండి. అన్ని వైపుల నుంచి దాడి చేయండి. వదిలిపెట్టకూడదు. నోబితా అట్రా. అది అలాగే. సిద్ధంగా ఉన్నావా? దిమ్మ తిరిగిపోయే డోరా దెబ్బ. ఇదిగో ఇదిగో. అరె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 . వావ్! నాయకుడు అనిపించుకున్నావు. నిజంగానా? నిజానికి నేను కొట్టాలనుకున్నాను. www.toonworldtamil.com ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి దుర్మార్గులందరినీ కడతెరుస్తాము. మేము 5 హీరోలము. నక్షత్ర విధి రక్షకులం. నా డైలాగ్ ఏది? భలే, చాలా మంచి పని చేస్తున్నావు. మేము ఊహించినట్టే నువ్వు గొప్ప కానీ దర్శకరత్నానివి. నువ్వు అనుమానించావు కదా జియాన్. నా ఈ జీవితాన్ని ఈ దర్శకరత్నానికి అర్పిస్తున్నాను.
నువ్వు చాలా మంచివాడివి బర్గర్. నువ్వు కూడా మంచి హీరో అనిపించుకోగలవు నోబితా. ఆ, కానీ నేనేం చెయ్యాలనుకున్నా క్యాచ్ క్రాడలే వస్తోందేమిటి? దీంతో నేనెలా పోరాడగలను? ఆ? ఎవరో ఇక్కడికి వస్తున్నారు. రేయ్, అసలేం జరుగుతోంది? ఈ ఏలియన్ మనుషుల్ని తినేస్తుందేమో. అర్థమైంది. ఇది దర్శక రత్న సృష్టించిందేమో. నువ్వు చాలా గొప్పవాడివి, అన్ని నూతనంగా కనిపెడుతున్నావు. తనేదో మాట్లాడుతున్నట్టున్నాడు. ఒక నిమిషం ఆగండి. ఇది ట్రాన్స్లేషన్ కొనియాకు. హలో, మేం నక్షత్ర వీధి రక్షణ హీరోలం, అంటే మేము రక్షకుల్లాం. నక్షత్ర వీధి రక్షణ, దయచేసి పొకూరు గ్రహాన్ని రక్షించడానికి నాకు సహాయపడండి, మిమ్మల్ని బతిమాలుకుంటున్నా. ఓ, తన హీరో అనిపించుకోవడానికి ఈ చిత్రం భలే సిద్ధమైంది. ఇదిగో కథానుసారం మనకిచ్చిన పాత్రల్ని మాత్రం చెయ్యండి. ఓహో, మనల్ని ఎవరైనా సహాయం కోరితే నక్షత్ర వీధి అంచుల దాకా వెళ్లి మనం రక్షించాలి. సరే, తప్పకుండా నీకు మేము సహకరిస్తాము. నువ్వేం దిగులు పడకు, మాతో నువ్వు చేతులు కలుపు, సరేనా? మీకు ధన్యవాదాలు. పదండి, వెంటనే పొకూరి గ్రహానికి వెళ్దాం. రక్షకుల్లారా, మనకు అప్పగించిన బాధ్యతని నిర్వహిద్దాం, పదండి. అలాగే, ఆ, ఈసారి నేను అదరు కొడతాను, చూస్తూ ఉండండి. ఆ. లోపలికి రా. ధన్యవాదాలు. రండి. ఓయ్, వచ్చేసా. నేను వచ్చేసాను. ఆహా. అందరూ కూర్చోండి, మనం ఇప్పుడు వెంటనే బయలుదేరాలి. ఇక పొకూరు గ్రహానికి ప్రమాదం తప్పినట్టే, త్వరగా బయలుదేరదాం. ఎగరగలం. లేదు, మనం ఇప్పుడు విశ్వాన్ని చేరుకున్నాం. ఇది వాస్తవికమైన అంతరిక్షం. ఇప్పుడు మనకు కావాల్సింది యూనివర్సల్ క్యాప్స్యూల్. మనం దీన్ని వేసుకుంటే ఈ విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళగలము. నేను మిమ్మల్ని పరిచయం చేసుకోలేదు. నా పేరు యారోన్, పొకూరా గ్రహానికి చెందినవాడిని. రక్షకులైన మీరు మాకు సహాయపడాలి. దయచేసి మా గ్రహాన్ని కాపాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ పొకూరు గ్రహంలో ఏం జరిగిందేమిటి? విశ్వంలోని భయంకరమైన సముద్రపు దొంగల చేత మా గ్రహం ఆక్రమించబడినది. ఓ, ఏంటి విశ్వంలోని సముద్రపు దొంగల? ఇది చాలా పెద్ద సమస్యే. మనం వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి. హే జియాన్, సహజంగా నటించాలి, అతిగా నటిస్తున్నావు. హఠాత్తుగా నాలో దాగి ఉన్న నటుడు బయటకు వచ్చేసాడు. దయచేసి మమ్మల్ని క్షమించండి, మీరు కొనసాగించండి. మేమందరం పొకూరా గ్రహంలో నివసిస్తున్నాం. నక్షత్ర వీధిలో పాలపుంత చుట్టూ తిరిగే నక్షత్రాల సమూహం చివర్లో ఈ గ్రహం ఉంది. ఇది నిజానికి చెప్పాలంటే అతి చిన్న గ్రహం. ప్రకృతి అందాలను చూడ్డానికి ఇతర గ్రహాల నుండి తరచూ చాలా మంది ఈ గ్రహానికి వస్తూ ఉంటారు. పోలీస్
కి సెల్యూట్ కొట్టండి. సంతోషం, మీకు ధన్యవాదాలు. మీరు పోలీస్ ఆట ఆడుతున్నారా? అవునవును, ఆడుకుంటున్నాం. చాలా సంతోషం. ఇదెంతో ప్రశాంతమైన గ్రహం, మీ సహాయం అక్కర్లేదు. ఓ అలాగా, నన్ను క్షమించండి. సరే, ఇంకెప్పుడైనా చేద్దరు గాని. కానీ ఒకరోజు అంతరిక్ష భాగస్తుల సంఘానికి సంబంధించిన మనుషులు వచ్చారు. ఎంతో కాలం తర్వాత వేరే గ్రహం నుంచి అతిథులు వచ్చారు. ఎవరది? ఈ రోజు ఒక అద్భుతమైన కానుకని మీకు తీసుకొచ్చాము. పోకోరా భూమి. భలే ఉంది. ఒక్క నిమిషంలోనే అంతరిక్ష భాగస్తుల సంఘం వాళ్ళు అక్కడ ప్రజల్ని ఆకట్టుకున్నారు. అమ్యూస్మెంట్ పార్క్ ని నిర్మించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. జలయంత్ర నగరం, అంతరిక్ష కోట నిర్మాణాలు కూడా ప్రారంభించారు. ఈ పొకోరా గ్రహాన్ని అభివృద్ధి పరచాలని మేము ఆసక్తి చూపుతున్నాము. అవును, ఇక నుంచి మేము మీ భాగస్థులం. ఓహో, కలిసి కట్టుగా అభివృద్ధి చెందుదాం. ఒక్క నిమిషం ఆగండి. ఇది పొకురు గ్రహానికి దోహదపడే విషయమే కదా? అవును, నిజమే. నిజానికి చెప్పాలంటే మొదట్లో నేను కూడా ఎంతో ఆనందించాను. పొకోరు భూమి నిర్మాణం పూర్తిగా వచ్చిన తరుణంలో గ్రహంలో ఒక దారుణం జరిగిపోయింది. అడవంతా పూర్తిగా ఎండిపోయింది. ఈ ప్రదేశమంతా ఎంతో పచ్చగా ఉండేది కదా. ఆ? అంతరిక్ష భాగస్తుల సంఘానికి 2 కోణాలున్నాయి అనుకుంటాను. విచారణ జరుగుతున్న సమయంలో హైడ్, మేబ్, ఓగో అనే 3 వ్యక్తులు విశ్వంలోని సముద్రపు దొంగల ముఠాకి సంబంధించిన అధికారులని తెలిసింది. అంతేకాదు, వీళ్ళందరి నాయకుడి పేరు ఇకారో. ఎంతో తీయటి మాటలతో ఆ గ్రహంలోని ప్రజలందరినీ మైమరిపించి ప్రజల్ని తమ వైపు తిప్పుకుంటున్నారు. లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు. ఆ తర్వాత గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కూడా వెనుకాడు. మరి ఆ గ్రహంలోని వాళ్ళ సంగతి ఏంటి? నేనందరికీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాను, కానీ ప్రజలు నా మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇతర గ్రహాలు సాయపడలేదా? అంటే ఈ మధ్యనే గ్రహాల సంఘాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. కాకపోతే వాళ్ళు మమ్మల్ని రక్షించే పరిస్థితిలో లేరు. పొకూరు గ్రహంలో ఒకే ఒక పోలీస్ అధికారి మాత్రమే ఉన్నాడు. అది నేనే. అందుకే వాళ్ళ అవసరాల్ని గుర్తించడానికి విచారణ జరుపుతున్నాను. అరే, ఎవరు నువ్వు? ఆగు! అన్యులు ఎవరో వచ్చారు, పారిపోతున్నారు, పట్టుకోండి. ఇందులో తప్పించుకుంటాను. చివరికి వాళ్ళు నన్ను వదిలిపెట్టకుండా తరుముకుంటూ వచ్చారు.